నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎన్ని రోజులున్నా ఇక్కడ ఎక్కడ ఎన్ని దేశాలు తిరిగినా కూడా మన ఇంటికైతే రాక తప్పదు. ఈ పనులైతే మనకైతే తప్పవు. అంతేనా కాదా చెప్పండి? నేనైతే ముందు రోజు నైటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను. ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా అన్ని పనులు అయితే స్టార్ట్ పెట్టాను. మా హస్బెండ్ అయితే అప్పటికే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. టిఫిన్ బాక్స్ పెట్టి పంపించేశాను. ఇంకా నేనైతే మెల్లగా అయితే నా వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఇల్లు కూడా మాఫ్ పెట్టేస్తున్నాను. ముందు రోజు అయితే చికెన్ బిర్యానీ అయితే చేసామన్నమాట. ఇంకా గిన్నెలు అయితే చాలా పడ్డాయి. ఇంకా అవన్నీ తోమేసుకొని మాఫ్ పెడుతున్నాను. ఈ వీడియో కనుక మా మమ్మీ చూస్తే మాత్రం షాక్ అవుతుందండి. అదే ఎందుకనంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇన్ని మంత్స్ ఉన్నా అసలు కనీసం ఒక్క పని కూడా చేయలేదండి చెప్పాలంటే. అసలు కనీసం ఏమంటారు ట్యాబ్లెట్ వేసుకోవడానికి వాటర్ కూడా మా మమ్మీయే ఇచ్చేదండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎలా చేస్తున్నానో. మా మమ్మీ అయితే ఖచ్చితంగా కాల్ చేసి మరీ అంటదండి, ఇక్కడనేమో అసలు కదలని కూడా కదలలేదు కదా, అక్కడేమో ఇన్ని వర్క్స్ చేసుకుంటున్నావు అని అంటది. ఇంకా ప్రెగ్నెన్సీలో అదేంటోనండి కొంతమందికి అయితే చాలా జుట్టు పెరిగిద్ది, ప్లస్ స్కిన్ కూడా చాలా గ్లోగా ఇట్లా మొత్తం మంచిగా అవుతారండి ముందు కన్నా కూడా. ఆ ట్యాబ్లెట్స్ వల్ల తీసుకునే ఫుడ్ వల్ల బాగా అవుతారు. కానీ మనకేంటో అన్నీ రివర్సే అవుతాయండి. నాకైతే జుట్టు ఏం పెరగలేదు, అలా అని ఊడలేదు, ఎలా ఉందో అలాగే ఉంది. అంటే నాకు మరీ తోకేం కాదు, కొంచెం నార్మల్గానే ఉంటుందండి. ఆ ఉన్నది కాస్త అలాగే ఉంది, అటు ఊడలేదు ఇటు పెరగలేదండి. ఇంకా స్కిన్ విషయానికి వస్తే గ్లో అవ్వడం పక్కన పెడితే అంతకన్నా ఎక్కువ ట్యాన్ అయ్యాను, అంతకన్నా ఎక్కువ పింపుల్స్ కూడా వచ్చాయండి. నాకేనా మీకు ఇలాగే ఉందా అండి? ప్రెగ్నెన్సీలో 5 మంత్స్ తర్వాత నుంచి పూజ చేయొద్దు, టెంపుల్స్కి వెళ్ళకూడదు అని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కాకపోతే నేను కన్సీవ్ అయినప్పటి నుంచి ఒక్క టెంపుల్కి కూడా వెళ్ళలేదు. కానీ ఇంక ఈరోజు అయితే పూజ చేయకైతే తప్పట్లేదండి. ఎందుకంటే మా వారు కొంచెం లేట్ అయిందని చెప్పి త్వరగా వెళ్ళిపోయారండి. ఇంకా నేనైతే మెల్లగా అయితే ఇంకా అన్నీ క్లీన్ చేశాను కాబట్టి ఇంకా పూజ చేయకపోతే ఇంకా నాకు అంత ఏదోలా ఉందండి. అందుకే చేస్తున్నాను ఈ ఒక్కసారికేనండో. ఇంక ఇక్కడ తులసి చెట్టు అయితే 2 ఇయర్స్ అయిందండి మా మ్యారేజ్ అయ్యి. మొన్న తీసుకున్నామండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అది ఇప్పుడు నెరవేరిందండి. కాకపోతే ప్రెగ్నెన్సీలో కూడా తులసి చెట్టు తీసుకోవద్దంట, అది ఎంతవరకు కరెక్టో కామెంట్